అరుణాచలంలో కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ఆకాశ దీపం వెలిగించడానికి సిద్ధమవుతారు. ఈ దీపం శివకేశవులకి ఎంతో ప్రియమైనది. చిన్న చిన్న రంధ్రాలు ఉన్న గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై భాగాన వేలాడదీస్తారు. ఈ దీపం దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్తారు. ఆకాశ దీపం అని పిలవడానికి కారణం ఉంది. ఇది దూరంగా ఉన్న మానవులకు కాదు, పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారు, కానీ మధ్యాహ్నం దేవతలకు తర్పణం వదులుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి దేవతలు ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తారు. ఈ సమయంలో వారికి త్రోవ కనిపించడానికి ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కాంతివలే మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది. దీపానికి ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకుంటే పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి, పితృదేవతలు సంతుష్టులవుతారు.